ఆర్మీనార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు జగన్. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై హైదరాబాద్లో ఎమ్మెల్సీ కోదండరాంను నిరుద్యోగులు అడ్డుకొని నిలదీశారు. మీరు 60 ఏళ్లకు ఎమ్మెల్సీ కావచ్చు కానీ మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా? మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం. రాజకీయ నాయకులు ఉద్యోగాలకు అప్లికేషన్ ఒక గ్రామీణ విద్యార్థి 3,000 రూపాయలు పెట్టి ఎలా చేస్తారు సార్? 3,000 అప్లికేషన్ ఆ రోజు ఇదే నిరుద్యోగ కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్ మీకోసం నేను పనిచేశాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. చెప్పండి. మీరు ఈ వయసులో కూడా ఎంబెడ్ చేయాలి సార్. మీరు ఈ వయసులో వయోపరిమితి ఎగ్జామ్ పనికిరాదు అంటున్నారు. దీనికి బల కారణం ఏంటి సార్? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మిన సార్. 30,000 రకాల అప్లికేషన్ మీద పట్టారు సార్. ఏ రోజున సార్ మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటే వేయించినాం సార్. చెప్పండి ఆ రోజు మేము ఎక్కడుంటే మీరు ఎక్కడికి వచ్చారు. ఆ రోజు మేము ఎక్కడుంటే మీరు ఇక్కడికి వచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు మీరు చాలా లైబ్రరీకి వచ్చారు. మీరు ఏమైంది? 35 లక్షల మంది 35 లక్షల మంది ఆ రోజు మీడియాని కవర్ చేయాలని చెప్పిన మీరు ఈ రోజు మీడియాని ఎందుకు కవర్ చేయాలి? మీడియా కవర్ చేస్తుంది. పక్కా కవర్ చేస్తుంది. మీడియా దళాపం కవర్ చేస్తుంది. మీడియా కవర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్ అక్రమాలను బయటపెట్టడానికి మేం వచ్చాం. కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం. 2 ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు. పేదల ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. రేవంత్ సర్కార్ భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నాం. టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు. రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు. భూ దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం. ఈ యొక్క జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈరోజు గౌరవ పెద్దలు శాసనమండలి సభ్యులు అన్న శ్రవణ్ గారితో ఈ రాయదుర్గంలోని ప్రాంతంలో సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకున్న విషయాల్లో నిజంగా కూడా చాలా ఆశ్చర్యం కల్పిస్తూ ఉన్నాయి. ఈ యొక్క 2 ప్రైవేటు బిల్డర్లకు 2 ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల పైచులకు ల్యాండ్ ఏ రకంగా అలాట్ చేశారో ఎక్కడ కూడా కనబడడం లేదు. 2,000 కోట్ల పైచులకు విలువ చేసే భూమిది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బుల్డోజర్తో బునాదులు తీస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బోర్డు కానీ పర్మిషన్ ఉన్నట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఈ రాష్ట్రంలో ఒక పేదోడు 60 గజాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే మేఘాల మీద పరిగెత్తి కూల్ చేస్తున్న హైడ్రాకు ఈ అరాచకం కనబడట్లేదు. ఈ ప్రభుత్వానికి కనబడడం లేదు. మరి ఈరోజు 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. రోజు ఒక ఇష్యూని కూడా వెలుగులోకి తెస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా భూదోపిడికి పాల్పడుతూ ఉందో,
ఏ రకంగా నిన్న మా కేటీఆర్ గారు చెప్పినట్టు ₹1,00,000 టర్నోవర్ కూడా లేని కంపెనీలకు ఏ రకంగా భూములు అలొకేట్ చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ రాయదుర్గంలో మరి 100 కోట్లు ఎకరం విలువ చేసే భూమిని వారు ఎక్కడ కూడా పేపర్లో కానీ ఆన్లైన్ కానీ కనబడడం లేదు. ఏ రకంగా అలాట్ చేశారు అంటే వారు మాకు అలాట్ చేశారు అని చెప్పేసి చాలా తక్కువకు తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. వాటి అన్ని వివరాలు వీరు చేస్తున్న భూదోపిడికి సంబంధించిన అన్ని వివరాలు కూడా శ్రావణ గారు ఆధారంతో సహా మీ ముందు పెడతారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానికి తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేశాడని మంత్రి పొంగులేటి అబద్ధాలు చెబుతుంటే అడ్డుకున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు, అఫీషియల్ మీటింగ్. నిజాలు చెప్పండి చెప్పాను. 2.85 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేశారని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అందరూ ఎమ్మెల్యేల లాగా కౌశిక్ రెడ్డి కాదు. నేను భయపడను. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిన స్టేజ్ మీద అంటే ఇలా కేసీఆర్ గారు 8,21,000 కోట్ల రూపాయలని ఆర్థిక భారం అప్పులు చేసేసిండు తెలంగాణ రాష్ట్రం మీద అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తే నేను అక్కడ లేచి మీరు తప్పు చెప్తున్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ఇది అఫీషియల్ మీటింగ్, మీరు నిజాలు చెప్పండి అని చెప్పిన. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పొచ్చా? ఇలా మేం చెప్పిన లెక్క కాదు కదా. ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే అసలు తెలంగాణకి ఎంత అప్పులు ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కదా 2,85,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. మేము చెప్పింది కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఆ 2,85,000 కోట్ల వారసత్వంగా 60,000 కోట్లు వారసత్వంగా మనము రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిందని జవాబు చెప్పింది కేంద్రం కదా. మరియు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుర్రు. ఇలా నేను ఆడ గట్టిగా అడిగి మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు అని నేను శ్రీనివాసరెడ్డి గారికి అడిగితే వారికి యమ కోపం వస్తూ ఉంది. కానీ శ్రీనివాసరెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ డాగులకి ఇవి వేసేటోడు కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. మీరు అందరూ ఎవరైనా శాసనసభ్యులుగా కౌశిక్ రెడ్డిని అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుని నేను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ యువకుడు కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దాడికి దిగాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. కానిస్టేబుల్పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించుకుంటూ కోర్టులో హాజరుపరిచారు. తిమ్మాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ.
కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో పశు వైద్యశాల కేంద్రాన్ని 14 లక్షల రూపాయలతో పునర్నిర్మాణ కార్యక్రమానికి 55 లక్షలతో ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే నానాజీ. గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాదాలపు తాతాజీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావు, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ రాష్ట్ర నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి రాజాబాబు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. గతంలో చేసినటువంటి 16 కోట్ల అభివృద్ధి, 25 కోట్ల యొక్క సంక్షేమం, తర్వాత ఇప్పుడే 15 లక్షలు పెట్టి పాత భవనాన్ని పశువుల హాస్పిటల్కి ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాని తర్వాత ఇవాళ 55 లక్షలు పెట్టి తిమ్మాపురం కాలేజీ విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. పనులు త్వరగా చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాం. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి వచ్చేది కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళవలసిందిగా కోరుతాం. ప్రజల ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావాలంటే ఆలోచనతో 55 లక్షలతోటి ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే హెల్త్ క్లినిక్లో ఒక MLHP, ఒక ANM, ఒక హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్ అందుబాటులో ఉంటారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వీరు అందుబాటులో ప్రజలకు సేవలు చేయడానికి అందిస్తారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్ళకే కూడా ఆశా వర్కర్స్ వెళ్ళి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. ఇక్కడ తిమ్మాపురంలో ఆశా వర్కర్స్ మరింత చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా బాగా చురుగ్గా పనిచేయాలని చెప్పి వారిని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కేంద్రంలో సుమారు 14 రకాల ల్యాబ్ టెస్టులు చేస్తూ ఉన్నాం. అందులో మలేరియా పరీక్ష, షుగర్ పరీక్ష, హెచ్బి పరీక్ష, హెచ్ఐవి పరీక్ష, టీబీ కోసం కఫం సేకరణ అలాగే నిర్వహిస్తారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు ఓరల్ క్యాన్సర్ స్కానింగ్ చేస్తారు. స్కూల్ పిల్లల నుండి మరియు అంగన్వాడీ పిల్లలకు సంవత్సరంలో 2 సార్లు వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు, వృద్ధులకు మరియు సేవలు అందిస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీకి అవసరమైనటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు ఈ 9 నెలల్లో ఎప్పుడు అవసరమైన పరీక్షలు అప్పుడు చేస్తూ ఉంటారు. బీపీ, షుగర్ లాంటి సామాన్యమైనటువంటి కూడా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు చెక్ చేసుకుని అవకాశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అవకాశం కాదు. అలాగే 105 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను వింటూ ఉన్నాను, కొన్ని మందులుకి ఆల్టర్నేటివ్ మందులు ఇస్తే ఆ మందులు అందుబాటులో లేవని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆల్టర్నేటివ్ మందులు అంటే కొంచెం లేవన్న కొంతమంది తెలియని కారణంగా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మామూలుగా మన మెడికల్ షాప్కి వెళ్తే తలనొప్పిగా మాత్రం అంటే ఒక నవాజీలు ఇస్తారు, ఒకరేమో ఆస్పిరిన్ ఇస్తారు, ఒకరు ఇంకోళ్ళు ఇస్తారు. అలాగే 3-4 రకాలు ఒకే జబ్బుకి కంపెనీలు పేర్లు మారుతాయి తప్ప కాంబినేషన్లు మందు అదే. కానీ విలేజ్ సైడ్ వృత్తులకి కొంతమంది చదువుకోకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల మన ఐఆర్సీఎల్ ఈ టెస్ట్లో కూడా మన PHCల మీద కొంచెం. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ పతాకం ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ నగరంలో హర్ ఘర్ తిరంగా పేరిట సుమారు 60 అడుగుల జాతీయ పతాక ర్యాలీ జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా సహా కన్వీనర్ షేక్ సర్దార్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ సర్దార్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు కూటమి నాయకులు, ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. జాతీయ పతాకం విశిష్టత మరోసారి గుర్తు చేస్తూ ర్యాలీ భానుగుడి 2 టౌన్ మెయిన్ రోడ్డు, బాలాజీ చెరువు కూడలి, జిల్లా పరిషత్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిందన్నారు. కార్యక్రమంలో తెదేపా యువత నేత పిల్లి బుజ్జిబాబు, బీజేపీ, జనసేన నాయకులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ రోజు హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని పురస్కరించుకుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము ప్రియతమ మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు కూటమిగా ఏర్పడి జనసేన గాని బీజేపీ గాని తెలుగుదేశం గాని అందరూ కూడా కార్యకర్తలతో 50 మంది ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేమందరం కూడా భారతీయులుగా పుట్టినందుకు మేమందరూ గర్వపడుతూ మేమందరూ మరోసారి కృతజ్ఞతలు 600 అడుగులు జెండాతో తిరంగాతో మేము ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు భానుగుడి మీదుగా 2 టౌన్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా బయలుదేరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వరకు మేమందరం కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ వేలాది మంది వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సయ్యద్ బాషా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా ఈ రోజు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు సిఆర్డీఏ అప్పగించింది. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి 3500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ఫ్లాట్లను సిఆర్డీఏ నిర్మించింది. నేను పార్టీ అకౌంట్లో డబ్బులు కూడా లేదు మీకు సహాయం చేద్దామంటే, అలాంటి సందర్భాన్ని కూడా నేను ఫేస్ చేశాను. కోర్టులో చూస్తే ఆ వాద్యాలకు డబ్బులు ఎంత అవుతుందంటే, ఒక మంచి అడ్వకేట్ రావాలంటే అతనికి లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఒక్కొక్క ఆర్గ్యుమెంట్కి 50, ఒక రోజు ఆర్గ్యుమెంట్కి 50 లక్షలు వచ్చిపోవాలంటే, అలాంటివన్నీ ఉంటే నేను కడాన జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ రోజు మీ ఉద్యమానికి సహకరించాను నా వంతు కర్తవ్యంగా. ఆ రోజు అమరావతి ఉద్యమం కోసం పోరాట కమిటీలు వేసుకోవడం, మీరందరూ పోరాడి దీన్ని సాధించారు. చరిత్ర ఉంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అలాంటి త్యాగాలు చేసిన మీ అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు నేను ఎవ్రీడే నేను పూజ చేసేటప్పుడు 2 నిమిషాలు ఆలోచిస్తా. అమరావతి ప్రజా రాజధాని, నేను అమరావతి ప్రజా రాజధానిగా పెట్టిన రోజున మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో ఉండే, రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని, ఆ గ్రామంలో ఎక్కడుంటే అక్కడ పవిత్రమైన జలాలను తీసుకొని అక్కడుండి పవిత్ర ఆలయాలు, అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఇంకొక దేవాలయం కావచ్చు, ఏదైనా కానీ అక్కడ పూజలు చేసి అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాం. దేశంలో, ప్రపంచంలో ఉండే పవిత్ర దేవాలయాలని తీసుకొచ్చాం. నేనే హెలికాప్టర్లో కూడా తిరిగి మొత్తం ఏరియా అంతా ప్రక్షాళన చేసాం, అన్నీ ఇచ్చేసాం. ఆ మహిమ ఊరికే పోదు. అందరూ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి, ఈ యొక్క అమరావతి పైన ఉన్నాయి. రెండవది, అమరావతి దేవతల రాజధాని కూడా. ఇక్కడ ప్రజా రాజధాని. సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తూ కుట్ర రాజకీయాలు ఆడుతూ విరూపాక్షిని అరెస్ట్ చేయించారని, బాధితులకు అండగా నిలిచిన వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
లోనే టపా 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 అని చెప్పి ఎమ్మెల్యే మీద 3 కేసులు పెట్టినారు. ఒక కేసులో 34 మంది మీద, ఒక కేసులో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే, రెండో కేసులో మొదట పెట్టిన 34 మంది కాక మరో 14 మందిని చేర్చి మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మూడో కేసుకు వచ్చేసరికి మరో 12 మందిని మళ్ళీ ఇరికిచ్చే కార్యక్రమం. ఈరోజు మొత్తంగా 38 మందిని రిమాండ్కు పంపిన పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా దారుణమే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఏమిటి అని అంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడిని, తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టినారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేను ఒకసారి కొన్ని వివరాలను చెప్తాను, క్లుప్తంగా వివరాలన్నీ. 6 నేరాలు ఎలా చేశారో చెప్తాను. 6 ఇన్స్టెన్సెస్ ఇదే కేసులో నేను సైట్ చేస్తాను. న్యాయం ధర్మం బతుకున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున చిప్పగిరి మండలం నుంచి సంగాల అనే ఊరు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగాల అనే ఊరు కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిప్పగిరి నుంచి. ఆ సంగాల అనే ఊరి నుంచి గిరి అనే ఒక కార్యకర్త ఇరుపాక్షన్నకు తన ఇంటి మీద దాడి జరుగుతా ఉంది అని, దాడి జరుగుతా ఉన్న తన ఇంటి ఫోటోను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.